బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ముహూర్తం పెట్టించారా? అది మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తున్నాడు. అర్థం కాలేదు. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాకు అదృష్టం లేదు. కారణం? దీనికి అంతటికీ కారణం ప్రేమేనండి. అనుకున్నానండి. ఇదే చెప్తారని నేను అనుకున్నాను. పిలవే ఆ విధవని. వీడే కదా మా అమ్మాయి గురించి లేనిపోనివి కల్పించి చెప్పి మీ మనసు పాడు చేసింది వీడే కదా? లేదండి, మీరే లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు. అంటే మీ ఇద్దరు ఒకచోట కలుసుకోలేదా, మాట్లాడుకోలేదా? కలుసుకున్నది మాట్లాడుకున్నది నిజమే, లేదని చెప్పలేదే. కానీ మీరు అనుకుంటున్నట్టుగా మీ గురించో మీ అమ్మాయి గురించో ఒక్క మాట కూడా ఇతను తప్పుగా చెప్పలేదు. ప్రాబ్లం ఏంటనేది నేను చెప్పేలోగా మీరు కోప్పడితే ఎలా? ఆ రోజు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళగానే అనుకోకుండా మా అబ్బాయి వచ్చి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పాడు. నాకు కోపం వచ్చింది, కానీ ఏం చేయగలం? ఒక అమ్మాయి నాకు నా కుటుంబానికి నచ్చితే సరిపోతుందా? చేసుకోపోయేది వాడి కదా నచ్చాలి, అదే కదా ముఖ్యం. అందుకని ఎవరేమనుకున్నా సరే వాడు ఇష్టపడ్డ అమ్మాయినే వాడికిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. నాకు నా సంతోషం కంటే మా అబ్బాయి సంతోషమే చాలా ముఖ్యం. కానీ ఒట్టేసి చెప్తున్నాను, ఈ అబ్బాయికి ఈ సంబంధం నిలిచిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. అందరూ నన్ను క్షమించండి, వస్తాను. విన్నావుగా అతను ఏం చెప్పి వెళ్తున్నాడో? ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదట. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవాల్సి వస్తే లేనిపోనివి కల్పించి చెప్పి పెళ్లిని చెడగొడుతున్న ఈ రోజుల్లో తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న కౌసల్య సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతో కౌసల్య గురించి మన కుటుంబం గురించి ఎంతో ఉన్నతంగా చెప్పున్నాడు. ఆ సహృదయానికి పేరు తప్పైతే అతను తప్పుడు వాడే. తను తప్పు చేసి నింద ఇతరుల మీద వేసే ఈ రోజుల్లో జాతరలో మన అమ్మాయి కౌశల్యకి అవమానం జరగకూడదన్న సదుద్దేశంతో చెయ్యని తప్పుని మీద వేసుకుని ఊరందరి ముందు అవమాన భారంతో తల వంచుకొని దోషిలో నిలబడ్డాడే, ఆ మంచితనం నీకు తప్పు అనిపిస్తోందా? నాకు నా బిడ్డంటే ప్రాణం అని నోటి మాటలతో చెప్తున్నావు. కానీ వచ్చేళ్ళనతను ఒట్టి నోటి మాటలతో కాకుండా తన చేతలతో నిరూపించాడు. నువ్వెప్పుడయ్యా నిరూపించేది? ఎలా నిరూపిస్తావయ్యా? తప్పు చేస్తున్నావన్నయ్య. నువ్వు శివ మీద పగ తీర్చుకుంటున్నారని కౌశల్యకి అన్యాయం చేస్తున్నావు. రేపేదైనా జరగకూడదు జరిగిందంటే అయ్యో బాబు అంటూ తలబాదుకుని ఏడ్చినా పిండానికి మేమెవరు ప్రాణాలతో ఉండం. నిన్ను వేడుకుంటున్నాను బాబు, నువ్వు ఆవేశపడకుండా ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించు. ఏది చెడో ఏది మంచో, ఏది సరైందో ఏది కాదో నీకు నీ మనసే చెబుతుంది. దయచేసి ఓ మంచి నిర్ణయానికి రా బాబు. పట్నం నుంచి వచ్చాడే, అతని పేరేంటి? శివుడయ్యా. అతను నేను రమ్మన్నాను చెప్పు. అలాగేనయ్యా. రండి బాబు. నమస్కారం. నేను చదువుకోలేదు, డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు తెలీదు. మనసుకు నచ్చింది వెంటనే చెప్పేస్తాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆయన అలా చెప్పడానికి కారణం
నువ్వే అనుకుంటున్నాను. నిజంగా నేనేమి అనుకుంటున్నాను, నేను అనుకుంటూనే ఉంటాను. నా మనసుకి ఏదైనా తప్పనిపించిందంటే చివరి వరకు ఇక అంతే. నేను వల్లకాటికి వెళ్లే వరకు అది మారదు. నన్ను మీరు అపార్థం చేసుకున్నారు. నేను అటువంటి వాడిని కాదు. ఏయ్, నువ్వు ఒక ఇంటికి జాతరకనొచ్చావు. వచ్చే చోట ఒక అమ్మాయిని చూసి పళ్ళికిరించావు. ఆ అమ్మాయి నీతో నవ్వుతూ మాట్లాడింది. అది వాళ్ళ అమ్మ నాన్నకు నచ్చలేదు. అతనితో మాట్లాడొద్దని నచ్చ చెప్పారు. ఆ అమ్మాయి సరే అని ఒప్పుకుంది. నేను వద్దని చెప్పాక మా అమ్మాయి నీతో మాట్లాడిందా? లేదు. లేదు కదా, లేదు కదా. అప్పుడు నువ్వేం చేసి ఉండాలి? మర్యాదగా పెట్టే బేడా సర్దుకుని ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళుండాలి. ఇల్లే కాదు, ఊరే వదిలిపెట్టి వెళ్ళుండాలి. అలా చేయకుండా ఆ ఇంటి ముసలోడు చెప్పాడు, కూలోడు చెప్పాడు అంటూ అక్కడే మేకులు బిగించి కొట్టినట్టు ఉన్నావే, సిగ్గుగా లేదు? ఇదిగో చూడు, ఎలాగైనా మాయ చేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోకు. అది ఈ జన్మలోనే కాదు, నువ్వు ఇంకో జన్మెత్తొచ్చినా మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయను. నేనంటే ఎందుకు ఇష్టం లేదు మీకు? ఎందుకు నేనంటే అంత కోపం? నేనేం తప్పు చేశానని నన్ను అసహించుకుంటున్నారు? నాగుపాము ముంగీస ఒకదాన్నొకటి చూడగానే పోట్లాడుకుంటాయి. ఏదైనా కారణం ఉందా? లేదు కదా. పాము తినే వాటిని ముంగిస తింటుందా? ముంగిస తినే వాటిని పాము తింటుందా? నేను ముంగిసనైతే నువ్వు పామువి, నువ్వు పాము అయితే నేను ముంగిసని. నా పాటికి నేను కలుగులో ఉంటాను, నీ పాటికి నువ్వు పుట్టలో ఉండు. నేను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. నాకు నచ్చకుండా పోయిన మొదటి వాడివి కూడా నువ్వే. సరే, నువ్వు మంచివాడు అనుకుందాం. ఊర్లో నువ్వంటే అందరికీ ఇష్టమే. అందుకని మా అమ్మాయిని నీకిచ్చి మాట వరుస కంటున్నాను. అందుకని మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తే మాట వరుస కంటున్నాను. ఆ తర్వాత నా బిడ్డను వదిలి నేను ఉండలేను. ఏమంటే తనే నాకు ముఖ్యం. అందుకోసమే మన ఇద్దరం ఒకరినొకరు చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, సంతోషంగా ఉండాలి. మీ ఇంటికి నేను రావాలి, మా ఇంటికి నువ్వు రావాలి, కలిసి కూర్చొని భోంచేయాలి, మంచి చెడ్డలు చూడాలి, కట్నం, కానుకలు, పండుగలు, పబ్బాలు, ప్రసవాలు, చెవులు కుట్టడం, వెంట్రుకలు తీయడం, ఇవన్నీ చేయాలి. నాకేదైతే నువ్వు రావాలి, నీకేదైతే నేను రావాలి. నువ్వు తస్తే నేను ఎడవాలి, నేను తస్తే నువ్వు ఎడవాలి. ఇవన్నీ జరగడానికి వీల్లేదు. అనురాగం అంటే ఏంటో, అనుబంధం అంటే ఏమిటో ఇవేమీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే వాటి విలువేంటో నాకు తెలుస్తోంది. అది నిజమవడం కాకపోవడం మీరు చెప్పే ఒక్క మాటలో ఉంది. నేనేం చేస్తే మీకు నచ్చుతుంది? సరే అని చెప్పడానికి నేనేం చేయాలి చెప్పండి. అది ఏదైనా సరే నేను చేస్తాను. చచ్చిపోరా. చచ్చిపోమని చెప్పాడా? చచ్చిపోమని చెప్పడానికి అతనే ఎవరు? నిన్ను చచ్చిపోమని చెప్పే అర్హత అతనికే ఉంది. ఎవడెప్పుడు చస్తాడో ఎవరికి తెలుసు? చచ్చిపోమని చెప్పిన వాడు చావకుండా చిరంజీవిగా ఉంటాడా? ఏమిటయ్యా ఇది? శుక్రవారం పూట అతను మనల్లుడయ్యా. అల్లుడా? ముందతను మనిషిగా ఉండటం నేర్చుకొని ఆ తర్వాతే అల్లుడు. ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకోలేని వాడు అసలు మనిషే కాదు. ఎప్పుడూ కోపడింది మీరు ఈరోజు కోపంతో మీ అల్లుని ఏవేవో అంటున్నారు. అందుకు నేనేగా కారణం. నేను ఇక మీద ఇక్కడ ఉండడం బాగుండదు తాతయ్య. బయలుదేరతాను. దయచేసి నన్ను అడ్డుకోకండి తాతయ్య, ప్లీజ్. ఏమండి, మనం ఏదేదో అనుకున్నాం, ఇలా జరిగింది ఏమిటండి? దానికి మనం ఏం చేయగలం? కౌసల్య వాళ్ళ నాన్నకి శివ మీదున్న కోపమే ముఖ్యమైంది. కౌసల్యకేమో వాళ్ళ నాన్న మీదున్న ప్రేమే ముఖ్యమైపోయింది. శివకంటూ ఓ మనసుందని, వాడికి ఆశాపాశాలు ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఎంతో సంతోషంగా భార్యాభర్తలుగా నిన్ను కౌశల్యని మీ ఊరు పంపిద్దాం అనుకున్నాను.
దేవుడు నాకు ఆ అదృష్టాన్ని కలిగించలేదు బాబు. ఈ ముసలాడిని క్షమించు. చచ్చా, ఎవడి తాతయ్య అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా? ఎవరూ లేని నాకు తాతయ్య బామ్మలే ప్రేమను పంచారు, సొంత మనవళ్ళ చూశారు. తాతయ్య, ఇప్పటికి నేను వెళుతున్నాను, కానీ మళ్ళీ వస్తాను. ప్రతి ఏడు జాతరకి ఎవరు వస్తారో రారో, నేను మాత్రం తప్పకుండా వస్తాను తాతయ్య.